హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ. రైతులకు మరో శుభవార్త. ఖాతాల్లోకి ఒకేసారి 15,000 అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి ఏ పథకానికి సంబంధించి ఈ యొక్క 15,000 రూపాయలు అనేది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు, అలానే ఎప్పుడు ఈ యొక్క అమౌంట్ అనేది రైతుల ఖాతాల్లో జమ అవుతాయి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వచ్చినట్లయితే, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వరుసగా ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. ఇప్పటికే 6 గ్యారెంటీల్లో భాగంగా పలు పథకాలను అమలు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా ప్రతిష్టాత్మకమైన రుణమాఫీ హామీని అమలు చేస్తుంది. ఆగస్టు 15 లోపు రాష్ట్రంలోని అన్నదాతలందరికీ 2 లక్షల మేర రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగా, ఇప్పటికే 2 విడతల్లో రుణాలు మాఫీ చేసిన సర్కార్ ఇప్పుడు 3వ విడతకు సిద్ధమైంది. ఆగస్టు నెల పూర్తయ్యేలోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని విదేశీ పర్యటనకు ముందు రేవంత్ రెడ్డి పలుమార్లు స్పష్టం చేశారు. అయితే ఆగస్టు 14వ తేదీన విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి రానున్న సీఎం రేవంత్ రెడ్డి 15వ తేదీన 3వ విడత రుణమాఫీ జమ చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు చెప్తారు. ఇదిలా ఉంటే, రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరంకు 15,000 ఆర్థిక సాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎప్పుడెప్పుడా అని రైతులందరూ కూడా ఎదురు చూస్తున్న సమయంలో ఈ పథకానికి సంబంధించి వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసాను అమలు చేస్తామని, ప్రతి రైతు ఖాతాల్లో 15,000 వేస్తామని ప్రకటించినప్పటికీ ఆ పథకం ఇప్పటి వరకు అమలు చేయలేదు. అయితే రాష్ట్రంపై అప్పుల భారం, నిధుల సమస్య కారణంగా రైతు బంధునే రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేస్తూ వస్తుంది. ఈ విషయంపై రైతుల్లో కొంత అసంతృప్తి నెలకొంది. అయితే గత ప్రభుత్వంలో అమలైన రైతు బంధులో దొరికిన అవకతవకలను సరిచేయడంతో పాటు రైతు భరోసా పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. పథకం విధి విధానాలపై నేరుగా రైతులతో చర్చించడంతో పాటు ప్రజాప్రతినిధులు అభిప్రాయాలను కూడా తీసుకొని పక్కాగా అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. ఇదిలా ఉంటే, రైతు భరోసాను 2 దశల్లో అమలు చేయాలని ప్రభుత్వం భావించిన ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కూడా అయిపోవడంతో ఇప్పుడు ఒకే దశలో అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఒకేసారి రైతుల అకౌంట్లో 15,000 వేయాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. కేవలం రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని ప్రకటించింది. మరోవైపు రైతు కూలీలు కూడా సంవత్సరానికి 15,000 ఇస్తామని ప్రకటించింది. వీటన్నిటికీ భారీగా నిధులు అవసరమవుతాయని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆచితూచి ముహూర్తం ఖరారు చేయనుంది. అయితే ఆగస్టు 15 తర్వాతే రైతు భరోసాపై రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటన చేయనున్నందున వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వ పెద్దలు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవటం గమనార్హం. దీంతో వచ్చే సీజన్లోనే రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడే అవకాశం ఉందని అన్నదాతలు ఆకాంక్షిస్తున్నారు. సో చూసారు కదా వ్యూవర్స్, మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.